అందరికీ హాయ్. ఈ ఆకుకూర పేరేంటో మీకు తెలిస్తే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత బాండీ పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఆయిలు వేడెక్కిన తర్వాత కొంచెం గరం అయిన తర్వాత ఎండుమిర్చి పోపు దినుసులు ఆయిల్లో వేసేసేయాలి. వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని సన్నగా తరిగి కడాయిలో వేసేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి కరివేపాకు కూడా వేసేయాలి. వేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ లాగా ఆనియన్ మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర 3-4 సార్లు కడిగి వాటర్లో పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసిన తర్వాత ఒక తోటకూర కూడా కట్ట ఉంటే అది కూడా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత మనము వేసిన తర్వాత ఆకుకూర ఉల్లిపాయలు మంచిగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది. వాటర్ వచ్చేస్తాయి ఆకుకూర కాబట్టి మూత పెట్టేసేయాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం వండుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు, స్పూన్నర ఉప్పు, స్పూన్నర కారం. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి. మాకు తక్కువ స్పైసీ కావాలి, అందుకే స్పూన్నర వేసాను. అన్నీ వేసినాక మనము మంచిగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. వాటర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆకుకూరలు కాబట్టి. ఆకుకూరలు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. రక్తం తక్కువ ఉన్న వాళ్ళు కూడా వారానికి 2 సార్లైనా ఇలా చేసుకొని తినండి. మీరు నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో. బాయ్.